అందరికీ నమస్కారం. అభివర్ణ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు నేను చేసుకున్న పనులు ఈ వీడియోలో చూపిస్తాను. మార్నింగ్ నేను డీటాక్స్ డ్రింక్ తీసుకున్నాను. ధనియాలు, జీలకర్ర, వాము, సోంపు, దాల్చిన చెక్క ఇవన్నీ దోరగా వేయించి పౌడర్ చేసి ఒక డబ్బాలో వేసుకుని మార్నింగ్ టైంలో దీన్ని ఒక గ్లాస్ వాటర్ హాఫ్ గ్లాస్ అయ్యే వరకు కాచుకుని అవి కాసి కొద్దిగా చల్లారిన తర్వాత ఆ వేడి మీద ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నిమ్మకాయ చెక్కలు దానిలో వేసేసి మూత పెట్టుకుంటాను. ఇవి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు నేను తేనె కలుపుకొని తాగుతాను. తర్వాత ఇంతకు ముందు రోజు నైటే నేను బ్రేక్ఫాస్ట్ కానీ రెడీ చేసుకుంటున్నాను. ఒక 4 స్పూన్లు ఓట్స్ వేసుకున్నాను. ఒక బౌల్ తీసుకుని దానిలో చియా సీడ్స్ కూడా వేసుకోవాలి. ఒక స్పూన్ అంతా చియా సీడ్స్ వేసుకున్నాను. అలాగే తేనె కూడా వేసుకుంటున్నాను. ఇదంతా నైటే కలిపేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని మార్నింగ్ టైం తినొచ్చు. దీన్ని బ్రేక్ఫాస్ట్ లాగా. ఇప్పుడు దీనిలో కాచి చల్లార్చిన పాలు వేసుకుని కలుపుకోవాలి. కాచి చల్లార్చిన పాలు కలిపి మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మార్నింగ్ టైం తీసుకోవచ్చు. చూసారు కదా, మార్నింగ్కి ఈ విధంగా మంచిగా మెత్తగా నాని ఉన్నాయి. ఇది గట్టిగా ఉంది కదా, ఇప్పుడు దీనిలో కాచి చల్లార్చిన పాలే పోసుకుంటున్నాను. మనకెంత కావాలనేది చూసుకుని పోసుకోవచ్చు. మనకు కొద్దిగా లూజ్గా కావాలనుకుంటే కొంచెం పాలు ఎక్కువ పోసుకోవచ్చు, లేదా కొంచెం తక్కువ పోసుకోవచ్చు. నాకు ఇలా ఉంటే ఇష్టం కాబట్టి నేను ఎక్కువ పాలు పోసుకున్నాను. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిలో కొన్ని డ్రై ఫ్రూట్స్ ముక్కలు వేసుకుంటున్నాను. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్లు 2 రకాలు, బ్లాక్, నార్మల్ కిస్మిస్, అంజీర్, ఖర్జూరాలు, ఎండు ఖర్జూరం ముక్కలు ఇవన్నీ వేసుకుంటున్నాను. చిన్న ముక్కలు కట్ చేసుకుని దీనిలోనే దానిమ్మకాయ గింజలు కూడా వేసుకుంటున్నాను. ఇవి మా గార్డెన్లో వచ్చిన దానిమ్మకాయ దానికి తీసిన గింజలు. ఇవి తెల్లగా ఉన్నాయి కానీ తింటే మాత్రం చాలా స్వీట్గా ఉన్నాయి. ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ చేసుకుని నాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇదే. ఈ విధంగా తీసుకుంటే హెల్తీగా ఉంటుంది, వెయిట్ లాస్ కూడా యూజ్ అవుతుంది. ఇంకా మధ్యాహ్నం కర్రీ కోసమని నేను కర్రీ రెడీ చేసుకుంటున్నాను. బాండి పెట్టుకుని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకుంటున్నాను. ఇది కాబూలి శనగలు, పచ్చి బఠానీలు, ఎండు బఠానీలే నైట్ నానబెట్టి మార్నింగ్ కుక్కర్లో ఉడికించాను. అలాగే బంగాళదుంప ముక్కలు. కాబూలి శనగలు, బఠానీలు నైట్ నానబెట్టేసి మార్నింగ్ కుక్కర్లో వేసి దానిలోనే ఆలుగడ్డలు కూడా 2 ఆలుగడ్డలు వేసేసి ఒక 4-5 విజిల్స్ రానిచ్చాను. అవి మంచిగా ఉడికిన తర్వాత ఈ విధంగా కర్రీ చేసుకున్నాను. చూసారు కదా, నేను లంచ్కి ఈ విధంగా కర్రీ చేసుకున్నాను. ఇక ఈవినింగ్ టైంకి నేను మా టెర్రస్ గార్డెన్కి వెళ్ళి మా టెర్రస్ గార్డెన్లో ఉన్న తోటకూర కోసుకుంటున్నాను. ఇది ఎర్ర తోటకూర. ఫస్ట్ టైం వేసాను ఈ ఎర్ర తోటకూరని. ఇది రేపటికి కర్రీస్ కనేసి నేను ముందే కోసి పెట్టుకుంటున్నాను. మనకు మార్నింగ్ అంటే అడావుడిగా ఉంటుంది కాబట్టి ఈవినింగ్ టైం వెళ్ళి నేను తోటకూర కోసుకున్నాను. ఎర్ర తోటకూర, నార్మల్ తోటకూర 2 కోసుకొని తెచ్చుకున్నాను. ఇక ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలకి
పొద్దున కర్రీ చేసినప్పుడు కొద్దిగా తీసుకుని పక్కన పెట్టుకున్నాను. కాబూలీ శనగలు, బఠానీలు, అలాగే బంగాళదుంప ముక్కలు ఇవన్నీ వేసుకుని దీనిలో కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇది చాట్ మసాలా పొడి కొద్దిగా వేసుకుంటున్నాను. దీనిలో జీలకర్ర పొడి, జీరా పౌడర్ వేసుకుంటున్నాను. ఇవన్నీ మంచిగా కలుపుకొని స్మాష్ చేసుకోవాలి. నేను ఇప్పుడు వీటిని ఎందుకు చేస్తున్నానంటే పానీపూరి చేస్తున్నాను. పానీపూరి కోసమని పూరీలో పెట్టడానికి మసాలా రెడీ చేసుకుంటున్నాను. ఇప్పుడు పానీ ఎలా చేస్తున్నానంటే మనకి ప్యాకెట్ వస్తుంది, రెడీమేడ్గా దొరుకుతుంది. ఆ పౌడర్ వేసేసి వాటర్లో దీనిలో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. ఈ పూరీలు కూడా మంచిగా ఈ విధంగా చేసుకుని దీనిలో ముందుగా ప్రిపేర్ చేసుకున్న కర్రీ పెట్టుకుని దానిలో ఉల్లిపాయ ముక్కలు పెట్టుకుని కొద్దిగా పానీ పోసుకుంటే పానీపూరి రెడీ అయిపోతుంది. ఈ పూరీలు కూడా ప్యాకెట్లు దొరుకుతున్నాయి ఇప్పుడు డీమార్ట్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ అలా ఎక్కడంటే అక్కడ దొరుకుతున్నాయి ప్యాకెట్. అది పూరీలు చేసే వస్తుంది, దాన్ని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవడమే. తర్వాత పానీకి మసాలా కూడా దానిలోనే వస్తుంది. ఈ రెండు కలిపి ఈ విధంగా మనం సింపుల్గా చేసుకోవచ్చు, ఈజీగా, ఇంకా టేస్టీగా, పిల్లలకి హైజీనిక్గా, బయట తినకుండా ఈ విధంగా పానీపూరిని కూడా రెడీ చేసుకోవచ్చు. నేను ఈ విధంగా ఈవినింగ్ స్నాక్కి పిల్లలకి ఈ విధంగా రెడీ చేసి పెట్టాను. చూశారు కదా, నేను ఉదయం నుండి సాయంత్రం వరకు చేసుకున్న పనులు. ఈ వీడియో ఇప్పుడు వరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అలానే ఆప్షన్ ఎంచుకుంటే నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.